హాయ్, మీ పేరు? మాధవి అండి. మాధవి గారు, స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు? జస్ట్ జూన్ నుంచి. నెలల పిల్ల. ఎలా అనిపిస్తుంది మార్కెట్ మీకు? బాగానే ఉంది. లాస్ గెయిన్ రెండు అవుతా ఉంది, కానీ సరే మార్కెట్లోకి నేర్చుకుందాము. ఇప్పుడు ఫండమెంటల్స్ అవి ఏం చెప్తారు, ఎట్లా స్టాక్ ఎట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేవి సరే తెలుసుకుందాము అని నేను ప్రాఫిట్ మాస్టర్ చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. సో అందుకని ఇది తెలుసుకుని వచ్చాను. ఇప్పటి వరకు ఏమైనా ఇన్వెస్ట్ చేశారా? ఇన్వెస్ట్ చేస్తామండి, ఒక 8 lakhs. చూడండి, నెలల పిల్ల అప్పుడు 8 lakhs ఇన్వెస్ట్ చేసింది. లాస్లో ఉన్నామండి ప్రస్తుతం. PSU స్టాక్స్లో పెట్టి కొంచెం లాస్లో ఉన్నాము. సర్లే వెయిట్ చేయాలి టైం. ఓన్గా పెట్టినాము. ఓన్గా పెట్టారా? అంటే చూస్తూ ఉన్నాము జూన్ నుంచి. సర్లే అవి రైల్వేస్లో యాక్చువల్గా వర్క్ చేస్తారు. సరే రైల్వేస్లో హుడ్కోలో అట్లా కొంచెం పెట్టినాము. ఓకే, గ్రోత్ ఉంటుంది అనుకున్నారా? ఇప్పుడు ఈ కొన్ని నెలల్లో మీరు లాస్ లో ఉన్నా అన్నారు. మీరు చేసిన తప్పేంటి? హై బడ్జెట్ ముందు కరెక్ట్గా అవన్నీ పెరుగుతూ ఉన్న టైంలో అవి ఎంటర్ అయ్యి ఆ టైంలో అమ్మేసుకోవాల్సింది బడ్జెట్కి ముందే. హై రేట్లో ఎంటర్ అయ్యాం, కానీ అప్పుడు సెల్ చేయడం తెలియలేదు. తర్వాత అవన్నీ కూడా PSU స్టాక్స్ పడిపోయినాయి గవర్నమెంట్ బడ్జెట్ అయినాక. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు. వచ్చింది. ఓకే, ఇంకా సరే నేర్చుకుందాము. ఇప్పుడు ఇంకా టైం చాలా ఉంది కదా. ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నారు? అంటే కేవలం ఎంట్రీ, ఎగ్జిట్ ఇవేనా, లేదంటే ఇంకా మీరు అనాలిసిస్ చేస్తాం అనుకుంటున్నారా? అప్పుడు ఇట్లా PSU స్టాక్స్ లోనే ఎక్కువగా ఉండబట్టి అన్ని పోయినాయి. ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్ సెక్టర్స్ డివైడ్ చేసి పెట్టుకోవడం వల్ల మనం లాసెస్ ఒకే ఉండవు కదా, గెయిన్ అండ్ లాస్ రెండు ఉంటాయి కదా. ఇండియన్ ఎకానమీ అనేది గ్రోత్ స్టోరీ ఉంది. చాలా మనం యాక్చువల్గా వచ్చి చాలా కాలం అయ్యి ఉండాలి, బట్ మనం చాలా లేట్ గా వచ్చాం. ఆల్రెడీ 2008లో ఎంటర్ అయ్యాము, కానీ అప్పుడు లాస్ అయిపోయి అప్పుడు స్టాప్ చేసి మళ్ళీ ఈ జూన్ లో ఎంటర్ అయ్యాము. సెకండ్ ఇన్నింగ్స్ కూడా లాస్. చాలా మంది ఏమడుగుతారంటే సెన్సెక్స్ 1 lakh ఫస్ట్ టచ్ చేస్తుందా, లేదంటే గోల్డ్ రేటా? అంటే మీరు ఏం చెప్తారు? సెన్సెక్స్ టచ్ చేస్తుంది. సెన్సెక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.